రైల్లో విండో సీటు కోసం ఎగబడుతున్నారా? ఇది చూస్తే ఆ ధైర్యం చేయరు. ముఖ్యంగా రైల్లో ఫోన్ మాట్లాడేవారు, కిటికీల పక్కన కూర్చునేవారు, తలుపుల దగ్గర నుంచి ఫోన్ మాట్లాడే వారికి ఈ ముఖ్య గమనిక. మీరు కాస్త ఆదమర్చి ఉన్నారో మీ జేబుకు క్షణాల్లో చిల్లు పడ్డట్లే. ఈ దొంగలు రైల్వే స్టేషన్ లో మాటు వేస్తారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. దొంగలు రూట్ మార్చారు. డబ్బులు కొట్టేసేందుకు అనేక మార్గాలను ఎంచుకుంటూ అమాయకుల్ని దోచేస్తున్నారు. ముఖ్యంగా రైల్లో ఫోన్ మాట్లాడేవారు, కిటికీల పక్కన కూర్చునేవారు, తలుపుల దగ్గర నిల్చుని ఫోన్ మాట్లాడే వారికి ఈ ముఖ్య గమనిక. తలుపుల దగ్గర కూర్చునే వాళ్ళే వీళ్ళ టార్గెట్. ఇలా ట్రైన్ కదిలిందో దెబ్బకు వాళ్ళ చేతుల్లో ఉన్న మొబైల్స్, జేబుల్లో పర్సులు కాజేసి మాయమైపోతుంటారు. గత 2 ఏళ్లుగా ఇదే తరహాలో దొంగతనాలు చేస్తున్న ఇద్దరు వ్యక్తులను తాజాగా కాకినాడ జిల్లా తుని రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. బొబ్బిలికి చెందిన శ్రీను, ప్రకాశం జిల్లాకి చెందిన పవన్ కుమార్ వీరిద్దరూ కూడా స్నేహితులు. గత కొన్నేళ్లుగా చెడు వ్యసనాలకు అలవాటై ఈజీ మనీ కోసం వెంపర్లాడుతున్నారు. అందులో భాగంగానే 2 ఏళ్ల నుంచి తుని సామర్లకోట రైల్వే స్టేషన్ లో మాటు వేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్నారు. రైలు కదులుతున్న సమయంలో మొబైళ్లు, పర్సులు దొంగతనం చేసి ఉడాయించేవారు. ఆదివారం వీరిద్దరూ తుని రైల్వే స్టేషన్ లో అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించగా అదుపులోకి తీసుకుని విచారించడంతో అసలు విషయం బయటపడింది. ఈ ఇద్దరు గత కొన్ని రోజులుగా తాము చేసిన నేరాలు ఒప్పుకున్నారు. అలాగే వారి దగ్గర నుంచి 2 లక్షల రూపాయల నగదు, 1.33 లక్షల విలువ చేసే మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కాగా రైల్లో తలుపుల దగ్గర నిల్చునేవారు, కిటికీల వద్ద కూర్చునేవారు కాస్త అప్రమత్తంగా ఉండాలని రైల్వే పోలీసులు సూచిస్తున్నారు.